ఓం విఘ్నేశ్వరాయ నమ. బ్రహ్మపురాణము 7వ అధ్యాయము. బ్రహ్మదేవుడి ప్రతిరూపము సాధారణంగా 4 తలలు, 4 చేతులు. బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు శతరూప అనే స్త్రీదేవతను 100 అందమైన రూపాలతో తయారు చేశాడు. సృష్టి ప్రక్రియను కొనసాగించటానికి బ్రహ్మ తన శరీరము నుంచి ఒక పురుషునికి, ఒక స్త్రీకి జన్మ ఇచ్చాడు. ఆ వ్యక్తికి స్వయంభువు మను అని, మహిళకు శతరూప అని పేరు పెట్టారు. మనుషులు మను నుండి వచ్చారు. ఆ కారణంగానే వారిని మానవ అని పిలుస్తారు. మను మరియు శతరూపకు వీర, ప్రియవరత మరియు ఉత్తనాపాద అనే 3 కుమారులు కలిగారు. ఉత్తనాపాద కుమారుడు ధ్రువ 3000 దైవిక సంవత్సరాలు చాలా కష్టమైన తపస్సు చేశాడు. దీనికి విష్ణువు చాలా సంతోషించి ధ్రువకు ఆకాశములో సప్తర్షి లేదా 7 ఋషులు అని పిలువబడే రాశికి సమీపములో శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఇదే ధ్రువ నక్షత్రము. ధ్రువ వరుసలో ప్రాచీనవర్హి అనే రాజు ఉన్నాడు. ప్రాచీనవర్హికి 10 మంది కుమారులు ఉన్నారు. వీరిని ప్రచేతలు అని పిలుస్తారు. ఈ ప్రచేతలు ప్రపంచాన్ని చూసుకోవాలి, దాని మీద పరిపాలన చేయాల్సి ఉంది. కానీ వారు అలాంటి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపలేదు. వారు సముద్రం కింద తపస్సు చేయటానికి బయలుదేరారు. తపస్సు 10,000 సంవత్సరాలు కొనసాగింది. ఫలితంగా భూమికి పాలకుడు లేడు. ప్రజలు బాధపడటం ప్రారంభించారు. అలాగే చనిపోవటం కూడా ప్రారంభమైంది. ప్రతి చోట దట్టమైన అడవులు మొలకెత్తాయి. అంత దట్టమైన అడవులు, గాలులు కూడా వీచలేవు. ఈ విపత్తు వార్త ప్రచేతలకు చేరుకుంది. వారు చాలా కోపంగా ఉన్నారు. వారి నోటి నుంచి గాలి, అగ్ని సృష్టించారు. గాలి చెట్లను ఎండబెట్టి, అగ్ని వాటిని తగలబెట్టింది. తద్వారా త్వరలో భూమిపై చాలా తక్కువ చెట్లు మిగిలిపోయాయి. ప్రచేతల కోపం యొక్క ప్రభావాలను చూసి అందరూ భయపడ్డారు. చంద్రదేవుడు సోమ ఒక అందమైన స్త్రీతో ప్రాచేతుల వద్దకు వచ్చి, దయచేసి మీ కోపాన్ని ఆపుకోండి. మీరు ప్రపంచాన్ని పరిపాలించటానికి ఎవరైనా కావాలి. తద్వారా మీరు మీ తపస్సుపై దృష్టి పెట్టవచ్చు. ఈ అందమైన మహిళకు మారీష అని పేరు పెట్టారు. ఆమె చెట్ల కుమార్తె. ఆమెను వివాహం చేసుకోండి. మీకు దక్ష అనే కుమారుడు పుడతాడు. అతడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అన్నారు. ఈ ప్రతిపాదనకు ప్రచేతు అంగీకరించాడు. దక్ష ప్రపంచాన్ని, ప్రజలను పరిపాలించినప్పటి నుంచి దక్ష ప్రజాపతి అని పిలిచేసాగారు. రోమ మహర్షిని ఋషులు అడ్డుకున్నారు. వారు, మేము చాలా గందరగోళం చెందాము. దక్షుడు బ్రహ్మ యొక్క బొటనవేలు నుంచి జన్మించాడని మేము విన్నాము. మీరు దక్ష ప్రజాతుల కుమారుడని మాకు చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు. రోమ మహర్షి సమాధానమిస్తూ, దీనికి కారణం లేదు. ప్రపంచాన్ని పరిపాలించటానికి చాలామంది దక్షకులు జన్మించారు. ఒకరు బ్రహ్మ బొటనవేలు నుంచి జన్మించారు. మరొకరు ప్రాచేతుల కుమారుడు అని చెప్పారు. బ్రహ్మపురాణము 7వ అధ్యాయం సంపూర్ణం.